ఆంధ్రప్రభుకి స్వాగతం. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కొంత ఉపశమనం కలిగింది సీజ్ ఫైర్ వల్ల. కానీ మళ్ళీ అట్లా లేదు. యుద్ధ మేఘాలు మళ్ళీ వస్తున్నాయి. యుద్ధం మళ్ళీ జరుగుతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం ముందుకు వస్తుంది. కానీ ఈ దశలో అసలు ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది? సో దీని గురించి మనతోటి చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు శ్రీ మేజర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఇరాన్ పరిస్థితి, ఇరాన్ ఏదైతే వాళ్ళ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో దాన్ని దాచుకోవడానికి వాళ్ళకి ఒక ప్లేస్ లేదు. అవును. స్టోరేజ్ ప్లేస్ లేకుండా ఉండకపోవడంతో గత 2 రోజుల నుంచి ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం సముద్రంలో వదిలేస్తున్నారు. అవునవును. సో ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా చూడాల్సిందంటే, ఒకటి ఇరాన్ యొక్క పరిస్థితి, అంటే వాళ్ళకి ఆర్థికంగా ఆల్రెడీ యుద్ధంలో నష్టపోతున్నారు. అలాగే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేక, ఎందుకంటే ఆ జలసంధి ఏదైతే ఉందో అది హర్బూజ్ జలసంధి మూసేయడంతో అక్కడి నుంచి షిప్స్ కదలటం లేదు. ఈ దశలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇరాన్ది? మళ్ళీ కువైట్ లాంటి దేశమా, లేకపోతే గల్ఫ్ మిగతా దేశాల మీద పడుతుందా? ఇదొకటి విషయం అయితే, దీన్ని ఎదుర్కోవడానికి జెట్స్ అయితే అమెరికన్ జెట్స్ని ఇరాన్ డ్రోన్స్ పూర్తిగా నాశనం చేస్తున్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఏమైనా గ్రౌండ్ ఇన్వెజిషన్ కానీ వెళ్ళే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ న్యూస్ ఏదైతే వస్తుందండి, ఈ ఆయిల్ స్పిల్లేజ్ ఏదైతే ఉందో ఇది ఇరాన్ చమురును ఒలగబోస్తుంది అనేటువంటిది అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కడా లేదు. ఇరాన్ కూడా మనకి చెప్పలేదు. ఇది సోషల్ మీడియాలోనూ అలాగే మనకి డిజిటల్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి వార్త అండి. సరే, అందులో మనకి కరెక్ట్నెస్ ఉందని అనుకుందాం. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దెర్ ఈజ్ నెంబర్ 1 ప్రాబబిలిటీ, మనం అనుకున్నట్టుగా ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశాలు, అంటే ఆ దేశంలో ప్రోడక్ట్ అయినటువంటి చమురు ఏదైతే ఉందో అది బయట దేశాలకు వెళ్ళకపోవడం వలన అక్కడ స్టోరేజ్ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. దానివలన ఇక్కడ స్పిల్లేజ్ అనేటువంటిది వదిలేస్తుందండి. నెంబర్ 1. నెంబర్ 2, దేర్ మైట్ బి యాక్చువల్లీ నాట్ హ్యాపెండ్, నో అఫీషియల్ కన్ఫర్మేషన్. నెంబర్ 3, సైకలాజికల్ వార్ఫేర్. నెంబర్ 4, ఇక్కడ యుద్ధం అనేటువంటిది కేవలం ఇది ఆధిపత్యం కోసం కాదు, ఇది యాక్చువల్గా ఈ చమురు కోసం జరుగుతున్నటువంటి ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరుగా తీసుకోవాలి. అలాగే ఈ దారులు ఏదైతే ఉన్నాయో, ఈ సప్లై లైన్స్ ఏదైతే ఉన్నాయో, హార్ముజ్ జలసంధులు లాంటివి, వీటి కోసం జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం తీసుకోవాలి, ఆధిపత్య పోరుగా మనం తీసుకోవాలి తప్ప ఇది కన్వెన్షనల్ వార్ కాదండి. ఇకపోతే నెక్స్ట్ ల్యాండ్ వార్కి అమెరికా గనక వస్తే ఇది అగైన్ డెత్ ట్రాప్ అండ్ సూసైడల్ అటెంప్ట్ ఫర్ ది అమెరికా. మళ్ళీ యుద్ధం అంటూ గనక జరిగితే అది ఎలా జరుగుతుందంటే ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జరుగుతుందండి. మళ్ళీ మిజైల్స్, అంటే అమెరికా హ్యాస్ టు యూజ్ ద బేసెస్ అగైన్. ఆ చుట్టూ ఉన్నటువంటి బేసెస్ ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మిత్ర దేశాలన్నింటిని ఉపయోగించుకోవాలి. అమెరికా బేసెస్ ని యూజ్ చేసుకుని ఫైట్ చేయాలి. ల్యాండ్ ఫోర్సెస్ ని గనక తీసుకున్నట్లయితే ఈ రోజు వరకు కూడా గత చరిత్ర గనక తీసుకుంటే అమెరికా దింపినటువంటి ల్యాండ్ ఫోర్సెస్ ఈ రోజు వరకు విజయం సాధించలేదని. వియత్నాంలో ఏం జరిగిందో తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో తెలుసు. మరొక ఆఫ్ఘనిస్తాన్ కింద ఇరాన్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఫోర్సెస్ కూడా మారబోతాయి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేటువంటిది ఇంకోటి కూడా ఉన్నదండి, దాని గురించి ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. అమెరికా ఈజ్ బయింగ్ ద టైం అని చెప్పి గత ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ జస్ట్ బయింగ్ ద టైం, మొత్తం స్టడీ చేయడానికి, ఎక్కడేమున్నాయన్నది చూడడానికి. కానీ వాళ్ళ 20 సంవత్సరాల ప్రిపరేషన్ ముందు వీళ్ళ యొక్క 20 రోజుల ప్రిపరేషన్ లేదా 2 నెలలు వెయిట్ చేసి డిలే చేయించి స్టడీ చేయడం అనేటువంటి అంత ఈజీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ ఇన్వేజన్ అనేటువంటిది ఒక రకంగా డెత్ ట్రాప్ గా మారచ్చు. నెక్స్ట్ అంటూ అటాక్ అంటూ జరిగితే ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఘోరమైనటువంటి ఎయిర్ అటాక్స్ ఉంటాయి, డ్రోన్ అటాక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కాస్టెడ్ వెరీ హెవీ ఫర్ ది అమెరికా, చాలా హెవీగా. అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అనేటువంటి వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు, మన ఇరాన్ కూడా చేస్తూ ఉంటుంది. బేసిస్ మీద ఫైర్ చేయడం అనేటువంటి జరుగుతుంది, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఆరని నిప్పులు కుంపటి. స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్దామండి. వారం రోజులు జరుగుతుందా, 10 రోజులు జరుగుతుందా అంటే, నేను రష్యా ఉక్రెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాను. మనకి ఇది ఆగదండి, వెళ్తాది, సంవత్సరాల కొద్దీ నడుస్తుంది అని వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో మనం ఇదే డిస్కషన్ చేసామండి. కారణం ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వార్ అండి. ఎగ్జాస్ట్ అయిపోవాలి, పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోవాలి. కానీ ప్రెసెంట్ డే వార్స్ గనక మనం చూస్తుంటే కనుక ఇలా ఎగ్జాస్ట్ అయిపోయేటువంటి వార్లు ఏం లేవు. ఒక అద్భుతం అనేటువంటి జరగాలి. భారతదేశం లాంటి ఒక విశ్వగురు ముందుకు వచ్చి దాన్ని ఏమైనా ఆపగలగాలేమో తప్ప అదర్వైజ్ దిస్ విల్ కంటిన్యూ అండి.
సార్ గత 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 10 సూత్రాలు, ముఖ్యంగా అవునండి. పొదుపు సూత్రాలని పెట్టారు. అవును. సో ప్రధానమంత్రి గారు ఏదైనా ఒక విషయం చెప్పారంటే దాని వెనకాల చాలా మనకి చెప్పలేనటువంటి విషయాలు చాలా ఉన్నట్టు కనిపిస్తుంది. అవును. సో ఇక్కడ మన జలసంధి ఏదైతే ఉందో దానివల్ల మనకి సప్లై చైన్ కొంచెం దెబ్బతింటుంది. అవును. మన ప్రత్యక్షంగా మనకి డీజిల్, పెట్రోల్ మనకి ఎదురుగుండా అండ్ గ్యాస్ ఈ కొరత మనకు కనిపిస్తుంటే, ఇదే జలసంధి నిర్బంధం వల్ల చైనాకు కూడా బాగా వాళ్ళకి కూడా ఆయిల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, క్రూడ్ ఆయిల్ అవునండి. అవును. వెళ్ళట్లేదు. దానివల్ల పరోక్షంగా మన ఇండస్ట్రీస్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. రా మెటీరియల్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ అవునండి. కానీ అవును. రకరకాల ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. అవును. సో ఇవన్నీ కలుపుకుంటే ప్రధానమంత్రి గారు ఈ 10 సూత్రాలు ఆయన చెప్పడంలో యుద్ధం యొక్క అంటే తీవ్రత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఒక మొదటి క్వశ్చన్. అవునండి. రెండోది, ఈ దశలో ఏమైనా మన ఇండియా ఏమైనా దానిలోకి దూరే అవకాశం ఉందా? ప్రధానమంత్రి గారు ఏదైనా చెప్పారు అంటే మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అండి. సార్. గతంలో జరిగింది చూడండి, నోట్లు రద్దప్పుడు కానీ, ఉమ్. కరోనా టైంలో కానీ ఆయన నెమ్మదిగా అంటిస్తాడు పబ్లిక్కి. అవును. ఎందుకంటే స్లో ఇంజెక్షన్ అనమాట అండి. ఎందుకంటే ప్రజలు ఒక్కసారిగా తీసుకోలేరు దాన్ని. ఆయన ఏదన్నా చెప్పారు అంటే దాని వెనకాల చాలా పెద్ద ప్రీ ప్లాన్ ఉంటుంది, డెసిషన్ ఉంటుంది. సార్. ఆ డెసిషన్ అనేటువంటిది స్లోగా ఇంజెక్ట్ చేయాలి. ఉమ్. హీ యాంటిసిపేటెడ్ ద వార్ కండిషన్. వార్ సివియర్ అవ్వబోతుంది. సార్. వార్ మళ్ళీ చాలా ఘోరంగా జరగబోతుంది. సప్లై చైన్స్ అనేటువంటివి డిస్రప్ట్ అవుతాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కూడా అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. సార్. అంటే ఒక మైన్యూట్ డీటెయిల్, ఆఫ్లైన్ క్లాసులు వద్దు, ఆన్లైన్ క్లాసులకే వెళ్ళండి అని చెప్పారంటే ఒక ప్రధానమంత్రి, ఉమ్. అర్థం చేసుకోండి దాంతో పాటు అసోసియేట్ అయినటువంటి అంశాలు, సార్. ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, అవును. అలాగే వీళ్ళందరూ హాస్టల్స్ లో ఉండాలి కదా, ఆఫ్లైన్స్ అంటే హాస్టల్స్ లో ఉండాలి, ఎల్పిజి ఎక్స్పెన్సెస్, ఉమ్. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంత మైన్యూట్ డీటెయిల్ లోకి వెళ్ళిపోయారంటే క్రైసిస్ ఎంత పెద్దగా ఉండబోతుందో మీరు అర్థం చేసుకోండి. ఉమ్. వీఆర్ గోయింగ్ టు ఫేస్. అప్పుడు ఎలాగైతే కరోనా టైంలో జనాలందరినీ బాల్కనీలో తీసుకెళ్లి గంటలు కొట్టించి, చప్పట్లు కొట్టించి, సార్. జనాలందరినీ పువ్వులు జల్లి, అవును. హెలికాప్టర్ ద్వారా ఇవన్నీ కూడా చేశాడో, మళ్ళీ ప్రధానమంత్రి గారు ఇలాంటిది ఏదో చేస్తారేమో బహుశా. సార్. ఎందుకంటే ఈస్ ప్రిపేరింగ్ అస్ మెంటల్లీ. బంగారం కొనద్దు. అవును. ఎందుకు చెప్పారు ఆయన? చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం, బంగారం అంతా మనకు ఉన్నటువంటిది ఇప్పుడు బంగారం 5 లక్షలు అయిపోద్దంట, 3 లక్షలు, వెండి 5 లక్షలు అయిపోతుందంట, బంగారం 3 లక్షలు అయిపోతుందంట. ఒక 2 లక్షలు ఉన్నది తీసుకెళ్లి ఒక 10 తులాల బంగారం కొనేస్తున్నాం. సారీ, ఒక తులం బంగారం కొనేస్తున్నాం. సో ఇలాగా ఈ బంగారం కొన్నదంతా కూడా ఏం చేస్తున్నాం, ఉమ్. అది ఎకనామిక్ యాక్టివిటీస్ లోకి రావడం లేదు, వెళ్ళి మన బీరువాల్లో మురుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి జరగాలి, ఫిజికల్ గా మనీ అనేది సర్క్యులేట్ కావాలి. 1 లక్ష రూపాయలు తిరిగిందంటే అది 100 మందిని లక్షాధికారులు చేస్తుందండి. కానీ ఒకరు బంగారం కొనుక్కుని బీరువాలో పెట్టుకున్నారు అనుకోండి, ఒక్కడే లక్షాధికారి. కానీ అదే కనుక ఫిజికల్ క్యాష్ కనుక 10 మంది తిరిగితే 10 మంది లక్షాధికారులు అవుతారు. కాబట్టి బంగారం కొనకూడదు. పెట్రోల్ అనేటువంటిది, డీజిల్ అనేటువంటిది ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి. ఆన్లైన్ క్లాసులు వెళ్ళండి. ఆఫ్లైన్ అంటే ఏంటి, దెర్ ఇస్ ఎ బిగ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా వార్ ఇంపాక్ట్ అనేటువంటిది ఘోరంగా పడబోతుంది. ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరగబోతుంది. చైనా ఆల్రెడీ దాని యొక్క టారిఫ్స్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసింది. దాని యొక్క కాస్ట్ అనేటువంటిది, ప్రోడక్ట్ కాస్ట్ అనేటువంటిది పెంచేసింది. ఆ ఇంపోర్ట్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఆటోమేటిక్ గా మన దగ్గర కూడా కాస్ట్ అనేటువంటిది పెరిగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, మనం వార్ వచ్చినటువంటి స్టార్టింగ్ లో ఇడ్లీ 50 రూపాయలు అయిపోయింది ప్లేట్ ఇడ్లీ. ఇప్పుడు అదే ఇడ్లీ 50 రూపాయలకే కంటిన్యూ అవుతుంది. 100 రూపాయలు అయిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే మనం ఇంకా చాలా వార్ గనక స్టార్ట్ అయ్యి సివియర్గా వెళ్తే మనం చాలా ఘోరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు చూడబోతున్నాము. ఇది ముందుగానే ఆయన సూచనలు ఇచ్చాడు. బీ ప్రిపేర్డ్. ఏదైనా డబ్బులు ఉంటే దాచిపెట్టుకుని జాగ్రత్తగా దాన్ని సర్క్యులేషన్ లో పెట్టుకోండి తప్ప ఇలాగ గోల్డ్ ఇలాంటివి కొను అనవసరంగా ఇబ్బంది పడద్దు. వీ హ్యావ్ టు, మనం ముందు ఏదో పెద్ద ప్రాబ్లమే ఉంది, ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పాడు ముందు రోజు గోల్డ్ కొనద్దని. తర్వాత ఆ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ మీద సుంకాలు పెంచేసాడు. 6% నుంచి 15% చేశారు. పెంచారు. కారణం ఏంటంటే డిస్కరేజ్ చేయాలి, పీపుల్ డిస్కరేజ్ చేయాలి, కొనద్దు, మనీ సర్క్యులేట్ లో ఉండాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ మేజర్ ప్రాబ్లం. యుద్ధం వాడిది, ప్రభావం మందండి. చూడండి ఎంత ఘోరంగా ఉందో.
కాబట్టి దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ వార్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్. అవుట్ బ్రోక్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ నరేంద్ర మోడీ గారికి ఉంది. రెండోది ఏంటి అంటే ఇక్కడ వీఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ టఫ్ ప్రాబ్లం. అది సెమీ లాక్డౌన్ అవ్వచ్చా, లేకపోతే ఫేజ్ వైజ్ లాక్డౌన్ అవ్వచ్చా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద సప్లై ఆఫ్ క్రూడ్ ఆయిల్, సప్లై ఆఫ్ గ్యాస్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ప్రోడక్ట్స్ అనేటువంటి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ టఫ్ టైమ్స్ ఇన్ ఫ్యూచర్. గ్యాస్ ఆయిల్స్ అనేవి నిత్యావసర వస్తువులు, అవి అవునండి. పూర్తి నిత్యావసర వస్తువులు. ఆయన ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి పరిగెట్టుకుని వచ్చి ఇక్కడ హైదరాబాద్ మీటింగ్ లో ఈ విషయాలు చెప్పారు అంటే దాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. ఆయన చాలా దురదృష్టి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన స్లోగా ఇంజెక్ట్ చేస్తారు ఏదైనా సరే. బట్ హీ డస్ ఇట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది నేషన్. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదండి అందులో. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఆంధ్రప్రభ ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది మేజర్ శ్రీనివాస్ గారి యొక్క విశ్లేషణ. ప్రధానమంత్రి గారు మన జాగ్రత్త కోసం ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే యుద్ధం ఇంకా ముదరకూడదని, యుద్ధం ఇంకతో ఆగిపోవాలని ఆశిద్దాము. ఈ కార్యక్రమం మీకు నచ్చితే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకి షేర్ చేయండి. నమస్కారం.